మనం చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ ఉన్నాం. మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తామని, చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తామని, చనిపోయిన తర్వాత మనల్ని తీసుకెళ్లడానికి యమభటులు వస్తారని, మన పాప పుణ్యాల చిట్టాను చిత్రగుప్తుడు రాస్తాడని కథలు కథలుగా విన్నాం. మనలో చాలా మందికి రాత్రిపూట మన అమ్మమ్మనో నాన్నమ్మనో ఈ కథలు చెప్పే ఉంటారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, అసలు ఈ స్వర్గం అనేది నిజంగా ఉందా? ఒకవేళ ఉంటే అది ఎక్కడ ఉంటుంది? అక్కడ జీవితం ఎలా ఉంటుంది? అప్సరసల నాట్యాలు, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షాలు, కామధేనువులు నిజంగానే ఉంటాయా? అసలు స్వర్గానికి వెళ్లడం అంత సులభమా, లేక ఇదంతా మనల్ని మంచి దారిలో పెట్టడానికి మన పెద్దలు చెప్పిన కట్టుకథనా? మరణం తర్వాత జీవితం అనే రహస్యం మానవ జాతిని వేల సంవత్సరాలుగా వేధిస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతకని మతం లేదు, దీనిపై చర్చించని తత్వవేత్త లేడు. ఈ రోజు మనం ఈ అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్దాం. పురాణాల నుంచి ఆధునిక ఆలోచనల వరకు స్వర్గం గురించి అద్భుతమైన విషయాలను, తెలియని రహస్యాలను ఈ రోజు తెలుసుకుందాం. స్వర్గం అనేది తాత్కాలిక భోగమా, లేక శాశ్వతమైన మోక్షమా? ఏది మన నిజమైన లక్ష్యం? ఈ వీడియో చివరి కల్లా స్వర్గంపై మీకున్న అభిప్రాయం పూర్తిగా మారిపోవచ్చు. తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ వీడియోను స్టార్ట్ చేయబోయే ముందు ఒక్కసారి చూసుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మన సైట్ నుంచి రోజుకొకటి వస్తుంది. ముందుగా మనం స్వర్గం, నరకం అనే భావనలు ఎక్కడి నుంచి వచ్చాయో చూద్దాం. మన హిందూ పురాణాలు, వేదాలలో వీటి గురించి చాలా వివరంగా ఉంది. స్వర్గం అంటే ఒక శాశ్వతమైన చిరునామా కాదు, అది మనం ఈ భూమి మీద చేసిన మంచి పనులకు అంటే పుణ్యానికి బహుమతిగా లభించే ఒక తాత్కాలిక నివాసం. అలాగే నరకం మనం చేసిన పాపాలకు శిక్ష అనుభవించడానికి ఏర్పాటు చేయబడిన ఒక తాత్కాలిక ప్రదేశం. మనలో చాలా మంది స్వర్గానికి వెళ్లడమే జీవిత పరమావధి అనుకుంటారు. కానీ మన శాస్త్రాలు చెప్పేది వేరు. స్వర్గం కేవలం ఒక హాలిడే స్పాట్ లాంటిది. మీ అకౌంట్ లో పుణ్యం అనే డబ్బు ఉన్నంత వరకే మీరు అక్కడ ఉండగలరు. ఆ పుణ్యం ఖర్చైపోయిన వెంటనే మళ్ళీ భూమి మీదకు వచ్చి ఏదో ఒక రూపంలో జన్మ తీసుకోవాల్సిందే. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు క్షిణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని అంటాడు. అంటే పుణ్యం క్షీణించిన వెంటనే జీవుడు మళ్ళీ మనుష్య లోకంలోకి ప్రవేశిస్తాడని దాని అర్థం. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ నహుషుడి కథ. నహుషుడు అనే రాజు 100 అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవిని అంటే స్వర్గానికి రాజు అయ్యే అర్హతను సంపాదించాడు. కానీ స్వర్గానికి వెళ్లిన తర్వాత ఆ ఐశ్వర్యం, అధికారం చూసి అతనిలో అహంకారం పెరిగిపోయింది. ఇంద్రుని భార్య అయిన శచీదేవిని కూడా కోరుకున్నాడు. చివరకు తన అహంకారం వల్లే శాపానికి గురై స్వర్గం నుంచి కిందికి పడిపోయాడు. ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, స్వర్గంలోని సుఖాలు కూడా శాశ్వతం కాదని, అహంకారం ఎప్పటికైనా పతనానికి దారి తీస్తుందని. సరే, మరి పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారని అన్నాం కదా, అసలు పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి? ఏ పనులు చేస్తే మన ఖాతాలో పుణ్యం జమ అవుతుంది? మన ధర్మశాస్త్రాల ప్రకారం దానం చేయడం, ఇతరులకు సహాయం చేయడం, జీవహింస చేయకపోవడం, తల్లిదండ్రులను, గురువులను గౌరవించడం, సత్యం పలకడం వంటివి పుణ్యకార్యాలుగా చెప్పబడ్డాయి. అదేవిధంగా అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం, ఇతరులను హింసించడం, మోసం చేయడం వంటివి పాపాలుగా పరిగణించబడతాయి. పురాణాల ప్రకారం యమలోకంలో చిత్రగుప్తుడు అనే ఆయన ప్రతి మనిషి యొక్క పాపపుణ్యాల ఖాతాను చాలా పక్కాగా నిర్వహిస్తాడు. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ యమలోకానికి ప్రయాణిస్తుంది. అక్కడ చిత్రగుప్తుడు మన లెక్కల పుస్తకాన్ని యమధర్మరాజు ముందు ఉంచుతాడు. మనం పుణ్యం ఎక్కువగా చేసి ఉంటే మన ఆత్మను స్వర్గానికి పంపిస్తారు. పాపం ఎక్కువగా ఉంటే నరకంలో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పాపాలు చేసిన వారు కూడా చివరి క్షణంలో భగవంతుణ్ణి స్మరించుకుంటే వారి గతి మారిపోవచ్చని మన పురాణాలు చెబుతున్నాయి. దీనికి భాగవతంలోని ఆజామిళుడి కథ ఒక గొప్ప ఉదాహరణ. ఆజామిళుడు అన్ని రకాల పాపాలు చేసి దుష్ట జీవితాన్ని గడిపాడు. చనిపోయే సమయంలో యమభటులు అతడిని తీసుకెళ్లడానికి వస్తారు. భయంతో ఆజామిళుడు తన చిన్న కొడుకైన నారాయణాన్ని గట్టిగా పిలిచాడు. ఆ పేరు విష్ణుమూర్తి కావడంతో వెంటనే విష్ణుదూతలు అక్కడికి వచ్చి చివరి క్షణంలో భగవంతుని నామాన్ని స్మరించాడు కాబట్టి ఇతని పాపాలన్నీ తొలగిపోయాయని చెప్పి అతడిని యమపాశం నుంచి విడిపించారు. ఇది భక్తి యొక్క శక్తిని, భగవంతుని కరుణిని చూపిస్తుంది. సరే, స్వర్గం గురించి ఇంత చెప్పుకుంటున్నాం కదా, అసలు అది ఎక్కడ ఉంటుంది? మన ఇంటి పైనున్న కప్పు పైన ఉంటుందా,
లేక ఆకాశంలో మేఘాలపైనుంటుందా? మన పురాణాల ప్రకారం ఈ విశ్వం 14 లోకాలుగా విభజించబడింది. మనం నివసించేది భూలోకం. దీనిపైన 6 లోకాలు, కింద 7 లోకాలు ఉన్నాయి. పైనున్న లోకాలలో మూడవది స్వర్గలోకం. దీన్నే సువర్ణలోకం అని కూడా అంటారు. ఇది సూర్యుడికి ధ్రువ నక్షత్రానికి మధ్యలో ఉందని చెబుతారు. ఈ స్వర్గలోకానికి ఇంద్రుడు అధిపతి అయితే, ఆధునిక సైన్స్ ప్రకారం విశ్వం అంటే గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలతో నిండిన అనంతమైన ప్రదేశం. టెలిస్కోప్లతో ఎంత వెతికినా మనకు ఇంద్రుడు, అప్సరసలు కనిపించరు. మరి పురాణాలు చెప్పింది అబద్ధమా? కాకపోవచ్చు. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. పురాణాలు చెప్పింది భౌతిక ప్రపంచం గురించి కాదు, అది ఒక ఆధ్యాత్మిక లేదా సూక్ష్మ ప్రపంచం గురించి. సైన్స్ మన పంచేంద్రియాలకు కనిపించే ప్రపంచాన్ని వివరిస్తే, మన శాస్త్రాలు మన ఇంద్రియాలకు అందని లోకాల గురించి వివరిస్తాయి. రెండు వాటిని దృష్టికోణంలో సరైనవే కావచ్చు. ఇప్పుడు అసలైన ఆసక్తికరమైన విషయానికి వెళ్దాం. స్వర్గంలో జీవితం ఎలా ఉంటుంది? పురాణాల వర్ణన ప్రకారం స్వర్గంలో ముసలితనం, రోగాలు, ఆకలి, బాధ వంటివి ఉండవు. అక్కడ వాతావరణం ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉంటుంది. నందనవనం వంటి అద్భుతమైన పూల తోటలు ఉంటాయి. కోరుకున్న కోరికలు తీర్చే కల్పవృక్షం, అడిగినవన్నీ ఇచ్చే కామధేనువు అక్కడ ఉంటాయి. గంధర్వులు అద్భుతమైన సంగీతాన్ని వినిపిస్తుంటే ఊర్వశి, మేనక, రంభ వంటి అప్సరసలు తమ నాట్యంతో అలరిస్తారు. అక్కడ అమృతాన్ని పోలిన సోమరసం అనే పానీయాన్ని తాగుతూ దేవతలు, పుణ్యాత్ములు ఆనందంగా గడుపుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గం అనేది ఒక 5 స్టార్ లగ్జరీ రిసార్ట్ లాంటిది. అక్కడ అన్ని రకాల భోగాలు, సుఖాలుంటాయి. కానీ ఇక్కడ అంతు చిక్కని చిక్కొకటి ఉంది. ఈ సుఖాలన్నీ తాత్కాలికమే. ఇవి ఇంద్రియాలకు సంబంధించినవి. మన పుణ్యం అనే ప్రీపెయిడ్ బ్యాలెన్స్ అయిపోగానే స్వర్గం నుంచి మనం గెట్ అవుట్ నోటీసు వస్తుంది. మళ్ళీ మనం భూమి మీదకు వచ్చి తల్లి కడుపున పుట్టి జీవితం అనే ఈ చట్రంలో పడాల్సిందే. మహాభారతంలో పాండవులు పుణ్యాత్ములు అయినప్పటికీ వారు కూడా స్వర్గంలో కొంతకాలం గడిపిన తర్వాత తమ చిన్న చిన్న పాపాలకు ప్రాయశ్చిత్తంగా నరకాన్ని కూడా చూడవలసి వచ్చింది. మరి స్వర్గం కూడా శాశ్వతం కాకపోతే జీవితానికి అసలైన లక్ష్యం ఏమిటి? మన పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలు చెప్పే అసలైన గమ్యం మోక్షం. మోక్షం అంటే ఏంటి? జనన మరణ చక్రం నుండి శాశ్వతంగా విముక్తి పొందడమే మోక్షం. ఆత్మ పరమాత్మలో ఐక్యం అవ్వడమే మోక్షం. స్వర్గంలోని సుఖం తాత్కాలికమైన ఆనందమైతే, మోక్షంలో లభించేది శాశ్వతమైన, వర్ణనాతీతమైన బ్రహ్మానందం. మోక్షాన్ని పొందడానికి మన శాస్త్రాలు 3 ముఖ్యమైన మార్గాలను సూచించాయి. అందులో ఒకటి జ్ఞానయోగం. జ్ఞానం ద్వారా నేను ఎవరు, ఈ ప్రపంచం ఏమిటి, దేవుడు ఎవరు వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని ఆత్మజ్ఞానం ద్వారా విముక్తిని పొందడం. రెండవది కర్మయోగం. మనం చేసే ప్రతి పనిని, దాని ఫలితాన్ని ఆశించకుండా భగవంతునికి అర్పితం చేయడం. దీనివల్ల కొత్త కర్మలు అంటకుండా పాత కర్మలు తొలగిపోయి మోక్షానికి మార్గం సులభమవుతుంది. మూడవది భక్తి యోగం. భగవంతునిపై సంపూర్ణమైన, నిస్వార్థమైన ప్రేమను, భక్తిని పెంచుకొని ఆయనకే శరణాగతి పొందడం. ఆజాముడి కథ దీనికి ఒక ఉదాహరణ. కాబట్టి మన ప్రాచీన ఋషుల దృష్టిలో స్వర్గం అనేది ఒక పెద్ద లక్ష్యం కాదు, అది కేవలం ప్రయాణంలో ఒక మజిలీ మాత్రమే. అసలైన గమ్యం మోక్షం. స్వర్గం, నరకం అనేవి కేవలం హిందూ మతంలోనే కాదు, ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన మతాలలోనూ ఉన్నాయి. క్రైస్తవంలో ప్యారడైజ్, ఇస్లాంలో జన్నత్ అని పిలుస్తారు. పేర్లు వేరైనా మంచి పనులకు బహుమతి, చెడ్డ పనులకు శిక్ష అనే భావన అన్నిటిలోనూ ఉంది. ఆధునిక మనస్థవేత్తలు మరో ఆసక్తికరమైన వాదనను వినిపిస్తున్నారు. స్వర్గం, నరకం అనేవి మనం చనిపోయాక వెళ్లే ప్రదేశాలు కావు, అవి మనం బ్రతికి ఉన్నప్పుడే మన మనసులో సృష్టించుకునే స్థితులు అంటారు. మనం ప్రేమ, కరుణ, శాంతి, సంతృప్తితో జీవిస్తే మనం ఈ భూమిపైనే స్వర్గాన్ని అనుభవించినట్లు. అదే మన కోపం, ద్వేషం, అసూయ, ఆందోళనతో జీవిస్తే అదే మనం అనుభవించే నరకమని చివరి ఒక్క మాట. అదే మన కోపం, ద్వేషం, అసూయ, ఆందోళనతో జీవిస్తే అదే మనం అనుభవించే నరకం. చివరిగా ఒక్క మాట. స్వర్గం అనే పురాణ భావన మనం మంచి పనులు చేయడానికి ఒక గొప్ప ప్రేరణ. కానీ దానికంటే ఉన్నతమైన లక్ష్యం మోక్షమని మన తత్వశాస్త్రం చెబుతోంది. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది మనం బ్రతికి ఉన్న ఈ క్షణాన్ని ఎలా జీవిస్తున్నామనేది. స్వర్గం, నరకం అనేవి బహుశా మనం చనిపోయాక వెళ్లే ప్రదేశాలు కాదేమో, అవి మనం ప్రతిరోజు, ప్రతి క్షణం మన చేతులతో, మన ఆలోచనలతో ఎంచుకునే మార్గాలేమో. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి.